4000 పెన్షన్ ఇప్పిస్తానని కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం జరిగింది. గ్రామ కార్యదర్శిగా వృద్ధురాలితో మాటలు కలిపి బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. అమ్మ బాగున్నవా అన్నాడు. నేను మీ గ్రామ కార్యదర్శిని అని నమ్మించాడు. 4000 రూపాయల పెన్షన్ మంజూరైందని చెప్పాడు. పెన్షన్ డబ్బులు రావాలంటే బ్యాంకులో కొంత డబ్బు కట్టాలని చెప్పాడు. డబ్బులు లేవని వృద్ధురాలు చెప్పడంతో బంగారం కుదవపెట్టి తెస్తానని చెప్పడంతో నమ్మిన వృద్ధురాలు చెవుల కమ్మలు ఇవ్వడంతో పారిపోయాడు దుండగుడు. ఈ మోసం కరీంనగర్ జిల్లాలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నమిలిగుండుపల్లెకు చెందిన వృద్ధురాలు వజ్రవ్వ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలో ఉన్న కూతురు ఇంటి నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు కరీంనగర్ జిల్లా గంగాధర బస్టాండ్కు చేరింది. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చూసిన దుండగుడు అవ్వ బాగున్నావా అంటూ మాటలు కలిపాడు. నేను మీ గ్రామ కార్యదర్శిని, గ్రామంలో మీ ఒక్కరికే 4000 పెన్షన్ మంజూరైందని తెలిపాడు. పెన్షన్ డబ్బులు రావాలంటే బ్యాంకులో కొంత డబ్బులు కట్టాలని చెప్పాడు. తన వద్ద డబ్బులు లేవని వృద్ధురాలు చెప్పడంతో మెడలో చైన్ చెవుల కమ్మలు ఉన్నాయి కదా, అవి బ్యాంకులో తనఖా పెడితే అప్పు ఇస్తారని, పెన్షన్ డబ్బులు నెల వచ్చాక మళ్ళీ తీసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చాడు. ఆయన మాటలో నమ్మిన వృద్ధురాలు చెవుల కమ్మలు, మెడలోని గొలుసు తీసి దుండగుడికి ఇవ్వడంతో ఇక్కడే కూర్చో బ్యాంకు పని చేసుకుని వస్తానని మూసి ఉన్న షాప్ ముందు కూర్చోబెట్టి పరారయ్యాడు. దుండగుడు ఎంతసేపటికి రాకపోవడంతో వృద్ధురాలు మోసపోయినని గ్రహించి లబోదిబోమంటే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.